SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాట నిజంగా ఐపీఎల్లో మరి విజయాన్ని సొంతం చేసుకొని వచ్చిన ఆర్సీబీ టీం మరి ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీ కానీ సో ఏం జరగకుండానే మరి జరిగిన ఈ ప్యాథటిక్ సిచ్యువేషన్లో 11 మంది ప్రాణాలు అనేది కూడా కోల్పోయారు. మరి ఈ 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూరా, మరి గవర్నమెంట్ ఫెయిల్యూరా, అయితే పోలీస్ ఫెయిల్యూరా? ఇలా ఎవరి ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలంటే మాత్రం వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు అని చెప్పేసి ఒకరి నుంచి ఒకరు వెళ్ళిపోతుంది. అసలు అక్కడ 11 మంది చనిపోయారు. అసలు జరగకుండా మరి నష్ట నివారణ చర్యలు కానీ అంటే దానికంటే ముందు కొన్ని ప్రికాషన్స్ ఏదైనా గవర్నమెంట్ తీసుకుంటే బాగుండేదని చాలామంది అనుకున్నారు. అయితే 11 మంది ప్రాణాలంటే అంత లెక్కలేదా? దీని గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కూడా మరి హైకోర్టు న్యాయవాది ఎడ్విన్ కే దాస్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. చాణక్య సార్, 18 సంవత్సరాలకు ఆర్సీబీ గెలిచిందనే ఆనందం అనేది కూడా వాళ్ళకి ఎక్కువ కాలం ఉండలేకుండా పోయింది. ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా టీం గెలిచింది అని అనుకునే టైంలోనే సుమారు 11 మంది కూడా తొక్కిసలాటలో చనిపోయారు. కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోయారా? అంతమంది వస్తారని అనుకోలేకపోయారా? అంత తక్కువ కెపాసిటీ ఉన్నప్పుడు ఈవెన్ గవర్నమెంట్ అయినా కానీ పోలీస్ వాళ్ళు అయినా కానీ ఎవరో ఒకరు కొంచెం కంట్రోల్ చేసి ఉండాల్సింది కదా. కానీ ఏంటంటే 11 మంది ప్రాణాలంటే అంత ఈజీ కూడా కాదు కదా సార్. చాణక్య, ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గివ్ మై కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ హు ఆర్ గ్రీవింగ్ ఆర్ హు ఆర్ క్రయింగ్ ఇన్ సైలెన్స్. ఒకటి కాదు, రెండు కాదు చాణక్య, 11 ప్రెషియస్ లైఫ్స్. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్, ఫెయిల్యూర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్. నాట్ వన్ షుడ్ బి బ్లేమ్డ్. దానికన్నా వర్స్ పార్ట్ ఏంటంటే చాణక్య, ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ 11 ప్రెషియస్ ప్రాణాలు పోయినాయి అన్న తర్వాత కూడా ద సెలబ్రేషన్స్ వేర్ నాట్ స్టాప్డ్. దే కంటిన్యూడ్ సెలబ్రేటింగ్, దే కంటిన్యూడ్ ద దే వెంట్ ఆన్ సెలబ్రేటింగ్ ద హోల్ థింగ్. సెలబ్రేషన్స్ వెర్ ఆన్. అంటే మనిషి ప్రాణానికి ఒక చిన్న జంతువుకున్న విలువ కూడా లేదు చాణక్య. అంత దారుణంగా చేసినారు. ఒక పాప 14-year-old గర్ల్, 9th క్లాస్ అమ్మాయి, అంటే ఎంత ప్రెషియస్ అయి ఉండొచ్చు పేరెంట్స్కి. అంత ఏజ్ గ్రూప్ మొత్తం అంతే, ఒక మైనర్ ఏజ్ నుంచి 33 మ్యాక్సిమం 35 పీపుల్ వేర్ హెల్పింగ్. ఎవరికి సిపిఆర్ చేస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు, మూవ్ చేస్తున్నారు. ఇంత గొడవ అవుతుందని తెలిసి కూడా ద థింగ్ వెంట్ ఆన్. అంటే ప్లేయర్స్ కేర్లెస్సా, లేకపోతే ప్లేయర్స్ కంటే మాకేంటి, వాళ్ళు చస్తే మాకేంటి, ఉంటే మాకేంటి, ఫ్రాంచైజీకి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ. ఎవ్రీబడి వాజ్ బిజీ విత్ సెలబ్రేషన్స్ అండ్ ఆల్ దట్. అఫ్ కోర్స్ ఇట్స్ అ జాయస్ మూమెంట్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ మనిషి ప్రాణం కన్నా ఏది విలువ ఎక్కువ ఇది కాదు చాణక్య. అట్లాంటప్పుడు 11 మంది చనిపోయినారని తెలిసి కూడా దే వెంట్ ఆన్. ఇప్పుడు ఫ్రాంచైజీస్ ఏమంటున్నారు, స్పాన్సరర్స్ ఏమంటున్నారు, ఆర్సీబీ వన్ ద కప్ ఆఫ్టర్ 18 లాంగ్ ఇయర్స్. ఈసాల కప్ప మనదే అనేది ఒక స్లోగన్ ఉంది. ఈసాల కప్పు నమ్మదు, ఈసాల కప్పు నమ్మదు అంటే ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కప్పు ఈసారైనా మనకు వస్తుంది అని. ఓకే, దట్స్ ఐ డోంట్ డినై ఇట్. అడ్మినిస్ట్రేషన్ అట్టర్లీగా ఫెయిల్ అయింది చాణక్య. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు అక్కడికి క్రౌడ్స్ వస్తున్నాయని తెలుసు, లేకపోతే క్రౌడ్స్ గ్యాదర్ అవుతున్నాయని తెలుసు. మరి ఇంత తెలిసిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళు దే వేర్ అనేబుల్ టు టేక్ సేఫ్టీ మెజర్స్? ఇప్పుడు మీకు తెలుసు క్రౌడ్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయని తెలుసు. మెట్రో హ్యాస్ క్యాన్సల్డ్ 2 trains చాణక్య. ఇప్పుడు మెట్రో ఇట్స్ నాట్ అ బిగ్ ఆర్గనైజేషన్, రైట్? ఇప్పుడు క్రౌడ్ను చూసేసి మా ట్రైన్స్ అవి తీసుకోలేవు, డోర్స్ క్లోజ్ కావు ట్రైన్స్వి, లేకపోతే ఇంత క్రౌడ్ని మేము మేనేజ్ చేయలేము అని చెప్పేసి మెట్రో హ్యాస్ టేకన్ అ డెసిషన్. తీసుకొని ఒక 2 ట్రైన్స్ని క్యాన్సిల్ చేసింది, ఆ రూట్లో నడిచే ట్రైన్స్ని. అట్లాంటప్పుడు వై ద గవర్నమెంట్ హ్యాజంట్ టేకెన్ ఎనీ ప్రివెంటివ్ మెజర్స్? ఎక్కడ క్రౌడ్ని అక్కడ ఆపేసేసి, మీకు తెలుసు మీ స్టేడియం కెపాసిటీ ఎంత అనేది తెలుసు. మీ స్టేడియం కెపాసిటీ ఎంత? 35,000. అట్లాంటప్పుడు 3 lakh పీపుల్ వస్తున్నారంటే మీకు తెలియదు అంత క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవుతుందని? మరి అట్లాంటప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు ద గవర్నమెంట్? దెన్ అట్ ద సేమ్ టైం 3 lakh పీపుల్ని కంట్రోల్ చేయడానికి 5,000 పోలీస్ ఏం సరిపోతుంది చాణక్య? ఇప్పుడు మీకు తెలుసు నైట్ మిడ్-నైట్ అప్పుడు కప్పు గెలిచినారు, కప్పు విన్ అయినారు తెలిసింది. దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ ఆర్ ద ఫ్రాంచైజీ హ్యాస్ డిసైడెడ్ ఆర్ బీసీసీఐ హ్యాస్ డిసైడెడ్ టు హ్యావ్ సెలబ్రేషన్స్. ఓకే, ఏమంటున్నారు వాళ్ళు? రీజన్ ఏం చెప్తున్నారు? మా ఫారిన్ ప్లేయర్స్ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళను ఇది చేయడానికి, వాళ్ళను ఆనర్ చేయడానికి, లేకపోతే వాళ్ళను ఆ అకేషన్స్లో గ్యాదర్ చేయడానికి, సెలబ్రేషన్స్లో వాళ్ళని ఉంచడానికి వీ కండక్టెడ్ ఇదే అన్నారు. ఇమీడియట్లీ దే ల్యాండెడ్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇప్పుడు వెన్ యూ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఈవెంట్,
వై ద గవర్నమెంట్ హ్యాజన్ టేకెన్, ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే దీన్ని అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనకపోతే ఇంకేమంటారు చెప్పండి. సింపుల్ చెప్పాలంటే Absolute గా. సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. సిస్టమేటిక్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ చైతన్య చాణక్య. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏమన్నది మెజిస్ట్రియల్ ఎంక్వైరీ అని అన్నది. ఎంక్వైరీలో ఏమొస్తుంది చెప్పండి, ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, ఎవరు బాధ్యులు అవుతారు, 11 ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు, గవర్నమెంట్ వస్తుందా, లేకపోతే బీసీసీఐ వస్తుందా, లేకపోతే ఐపీఎల్ వస్తుందా, ఎవరు వస్తారు చెప్పండి దీంట్లో, ఎవరిని బదనాం చేస్తాం మనము, బదనాం చేయడానికి ఏం లేదు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇట్లాంటి అప్పుడు జరుగుతాయని చెప్పేసి తెలుసు. ఇంతకుముందు బాంబేలో జరిగింది, మరి బాంబేలో ఎందుకు ఇంత స్టాంపిడ్ కాలేదు? అంతెందుకు సార్, మరి లాస్ట్ ఇయర్ మన హైదరాబాద్లోనే పుష్ప సినిమా టైంలో కూడా అల్లు అర్జున్ అల్లు హీరో అర్జున్ ఒక మనిషి చచ్చిపోయినందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లయిపోయిందండి చాణక్య, ఇది అంతా ఇప్పుడు అందరూ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు పాస్ ద బక్ టు ద అదర్ పర్సన్. మాది కాదంటారు ఎవరి కాళ్ళు, పోలీస్ అదే అంటది, అడ్మినిస్ట్రేషన్ అదే అంటది, పొలిటీషియన్స్ అదే అంటారు, లేకపోతే చీఫ్ మినిస్టర్ అదే అంటాడు, లేకపోతే శివకుమార్ అదే అంటారు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ, మాకు సంబంధం లేదని అంటారు. ఎవరికి వాళ్ళు హ్యాండ్స్ ఆఫ్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుంటారు. సో ఇంత ఫ్రెంజీ అవసరమా ఈవెన్ పబ్లిక్ కూడా? ఇప్పుడు 11 మంది ప్లేయర్స్ని చూడటానికి 3 లక్షల మంది పీపుల్ గ్యాదర్ అయినారంటే అది అంటే అవసరమా? ఇంత ఫ్రెంజీ అవసరమా? ఇప్పుడు వాళ్ళని వచ్చి మేము గ్రీట్ చేయాలా, వాళ్ళని విష్ చేయాలా, లేకపోతే వాళ్ళని చీర్ చేయాలని చెప్పేసి మీరు వచ్చినారు, కానీ 11 మంది ప్రాణాలు అయితే పోయినాయి కదా అక్కడ చాణక్య. సో హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్? పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఇన్ఫ్యాక్ట్ సీఎం, మంత్రులు, వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ అనేది కూడా ఇంకా బాధ కలిగించేలా ఉన్నాయి సార్. అవును, అసలు అంటే మేము రమ్మని చెప్పలేదు, వాళ్ళంతా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ షియర్ ఇది కనపడుతుంది, అంటే కేర్లెస్నెస్ అనేది కనపడుతుంది చాణక్య. అక్కడ ఏంటంటే 11 మంది ప్రాణాలతో మాకేంటి, మా సెలబ్రేషన్లో మేము ఉన్నాము. దట్ వాజ్ మోర్ ప్యాథటిక్ చాణక్య, అది మోర్ పెయిన్ఫుల్. ఏంటంటే ఇంతమంది ప్రాణాలు పోయినా కూడా ద సెలబ్రేషన్స్ వే కంటిన్యూడ్. ఎందుకు అంత వీళ్ళు ఇది చేయాల్సిన అంత నెగ్లిజెన్సీ లేకపోతే అంత కేర్లెస్నెస్ యాటిట్యూడ్ ఎందుకు? అంటే ఒక మనిషి అంటే మనిషికే విలువ లేనంత సిచ్యుయేషన్కి వచ్చింది. ఆ కేసు ఒక పొలిటికల్ లీడర్ ఒక అడ్వకేట్ ఒక కేసు బుక్ చేసినాడు, పిఐఎల్ పిల్ ఫైల్ చేసినాడు. దాని గవర్నమెంట్ ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ దాని మీద మన హైకోర్టు సోమోటో తీసుకొని కేసు బుక్ చేసింది. కానీ ఎవరి మీద బుక్ చేస్తుంది కేసు? సోమోటో. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? అడ్మినిస్ట్రేషనా, పోలీసా, మున్సిపలా? ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి ఇప్పుడు చచ్చిపోయిన ఫ్యామిలీస్కి మేము 10 lakhs ఇస్తున్నాము అని చెప్పేసి హ్యాండ్స్ అప్ చేసుకుంది గవర్నమెంట్. 57 people ఆర్ ఇంజర్డ్. దాంట్లో ఇంకెంతమంది చనిపోతారో, ఎంత అన్కౌంటెడ్ నెంబర్ ఎంత ఉందనేది తెలియదు. ఇప్పుడు ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు పడిపోయిన వాళ్ళని సిపిఆర్ చేస్తున్నారు. ఆ స్టాంపిడ్లో శ్వాస అందక ఇది చేసిన వాళ్ళని సిపిఆర్ చేస్తున్నారు. దే వర్ ట్రైంగ్ టు మూవ్ ద ట్రైంగ్ టు టేక్ దెమ్ టు ద హాస్పిటల్ అండ్ ఆల్ దట్. కానీ గవర్నమెంట్లో చెల్లడం ఏం లేదు అక్కడ. మాకు ఎంతసేపు మా ఆర్సీబీ గెలిచింది, లేకపోతే మా స్టేట్కి కప్పు వచ్చింది, లేకపోతే మేము కప్పు తీసుకొచ్చినామని అంటున్నారు, కానీ దే నెవర్ బాదర్డ్ ఫర్ ద పీపుల్, కామన్ పీపుల్. కానీ సార్ ఇక్కడ గవర్నమెంట్కి ఉన్న వర్గాలైనా కానీ ఏంటంటే ఇంటెలిజెన్స్ వర్గమైనా కానీ వాళ్ళు చెప్పే ఉంటారు కదా, ఇంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఆ సేఫ్టీ మెషర్స్ తీసుకోవడంలో కూడా కంప్లీట్ ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ చాణక్య. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతమంది పీపుల్ అక్కడ గ్యాదర్ అవుతున్నారని తెలిసినప్పుడు నేను మళ్ళీ అదే నేను చెప్తాను ఏంటంటే యూ షుడ్ హ్యావ్ టేకెన్ సేఫ్టీ మెజర్స్. ఇప్పుడు ఎక్కడ క్రౌడ్ని అక్కడనే కంట్రోల్ చేయాల్సింది, ఎక్కడ క్రౌడ్ని అక్కడనే స్టాప్ చేయాల్సింది. ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ దెమ్ టువర్డ్స్ ద స్టేడియం వాళ్ళని డైవర్ట్ చేయాల్సింది, లేకపోతే డిస్పర్స్ చేయాల్సింది. ఇప్పుడు ఇంత క్రౌడ్ అయితే వచ్చేది కాదు కదా. యూ అలౌడ్ దెమ్ టు కమ్, సో దే హవ్ కమ్. ఇప్పుడు మీకు తెలుసు మీ స్టేడియం కెపాసిటీ ఎంత అనేది మీకు తెలిసినప్పుడు హౌ డిడ్ యూ అలౌ ద క్రౌడ్ టు కమ్ దేర్? మా తప్పు కాదని చెప్పేసి ఎవరు వాళ్ళు అంటారు, మేము ఆపినాం, మేము ట్రై చేయలేదు అంటారు. అంటే పోలీస్ పర్సనల్లీ మీరు అక్కడ ప్లాన్ చేయకుండా చేసింది మీ క్యాల్కులేషన్ తప్ప, లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ తప్ప, ఏంటి తప్ప అక్కడ? ఇప్పుడు యు నో దట్ పీపుల్ ఆర్ కమింగ్ దేర్, సో వాళ్ళని ఎక్కడెక్కడ ప్రివెంట్ చేసి అక్కడెక్కడ ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా. ఇంత ప్రాణ నష్టము, లేకపోతే ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇంత వేదనకు గురయ్యే సిచ్యుయేషన్ కాదు కదా అది. సో ఇట్స్ షియర్లీ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలాంటి జరిగిన తర్వాత కూడా కొన్ని కంపారిజన్స్ అనేది కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఇండియన్ టీం కూడా మరి వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ముంబైలో కూడా సేమ్ ఇలాంటి ప్యారేడ్ అనేది కూడా జరిగింది. కానీ అక్కడ చిన్న అవాంతర సంఘటన అనేది కూడా జరగకుండా చాలా హ్యాపీగా అనేది కూడా జరిగింది. అది కూడా ముంబైలో జరిగింది. సో అలాంటి సందర్భంలో జరగంది ఇక్కడ జరగడానికి మెయిన్ రీజన్ అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అనే చెప్పుకుంటాం, అంతే కదా సార్ మెయిన్ థింగ్. చాణక్య అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకో సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పీపుల్ వేర్ ఇన్
పబ్లిక్ ఏంటంటే ఒక జాయస్ మూడ్లో ఉన్నారు, జాయస్ దీంట్లో ఉన్నారు. ఆ రోజు కర్ణాటక స్టేట్లో జరిగిన లిక్కర్ సేల్స్ ఎంత తెలుసా? 158 crores ఆఫ్ రూపీస్ వాల్యూ ఉన్న లిక్కర్ని కన్జ్యూమ్ చేసినారు. అంటే ఏ స్పిరిట్లో ఉండొచ్చు, లేకపోతే ఎంత హైలో ఉండొచ్చు మీరు చెప్పండి. ఏంటి ఆ ఒక్క రోజు ఆ సేల్స్? ఒక్క రోజు సేల్స్, ఇది అన్ని రోజుల ఇప్పుడు ఈ 6 months సేల్స్ కాదు, ఓకే. దట్ సింగిల్ డే సేల్ ఆఫ్ ద స్టేట్ వాజ్ 158 crores. 158 crores. అంటే ఏంటంటే ఎంత గజల్ చేసి ఉండొచ్చు, అంటే ఏ మూడ్లో ఉండొచ్చు, లేకపోతే ఎంత హైలో ఉండొచ్చు మీరు గెస్ చేయండి. ఓకే, దట్ అకేషన్ ఈజ్ ఓకే, జాయస్ అకేషన్ ఆర్ ఇట్ వాజ్ అన్ అకేషన్ టు సెలబ్రేట్, ఐ డూ అగ్రీ. కానీ అంటే అంత హై ఉండి అంత అంటే క్యాలిక్యులేషన్స్ తీసుకోలేదా వీళ్ళు? ఇప్పుడు ఇంత సేల్స్ జరుగుతుందని తెలుసు, లిక్కర్ సేల్స్ షూట్ అవుతున్నాయని తెలుసు, పీపుల్ హైలో ఉన్నారని తెలుసు, మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవటంలో? అబ్సల్యూట్ ఫెయిల్ కదా చాణక్య. ఇప్పుడు ఇంత సేల్స్ జరిగి ట్రైన్స్ ఆపినారు, అక్కడ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ట్రాఫిక్. ఒక ఎంత అంటే మొత్తం సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్లో కేయాటిక్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయింది ఆ టైంలో. Yeah. మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడెక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయి. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ బెంగళూరు ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ట్రాఫిక్ జామ్స్. Hmm. ఇప్పుడు విత్ దిస్ ఐటీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే విత్ దిస్ ఐటీ సెక్టర్ కానీ, ఐటీ పీపుల్ కానీ, లేకపోతే కామన్ డే కమిటర్స్ కానీ, ఎవ్రీబడి వాజ్ దేర్. ఇంతమంది ఉన్నారు, లేకపోతే ఇంత గ్యాదరింగ్ అవుతుంది అన్నప్పుడు మరి గవర్నమెంట్ ఎందుకు దీన్ని క్యాల్కులేట్ చేసుకోలేకపోయింది? గవర్నమెంట్ ఎందుకు దీన్ని అండర్ ఎస్టిమేట్ చేసింది? గవర్నమెంట్ ఎందుకు దీన్ని చేసింది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ వస్తుంది చాణక్య, అంతే తప్ప ఎవరు రారు. మున్సిపల్ వాళ్ళు రారు, లేకపోతే పోలీస్ రాదు, ఎవరు రారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు బి బ్లేమ్డ్ అండ్ గవర్నమెంట్ షుడ్ బి బ్లేమ్డ్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ ద డెత్స్ ఆఫ్ ద పీపుల్. పిల్ బుక్ అయింది, లేకపోతే ఒక కేసు బుక్ అయింది, అన్నీ అయినాయి, కానీ ప్రాణాలు అయితే రావు కదా చాణక్య. 11 ప్రెషియస్ లైఫ్స్, రైట్? అంటే సార్ గవర్నమెంట్ అండ్ అలాగే ఐపీఎల్ వాళ్ళు కానీ, బీసీసీఐ వాళ్ళు కానీ, అండ్ ఫ్రాంచైజీ వాళ్ళు కానీ, మున్సిపల్, పోలీస్ ఇలా అందరు ఇన్వాల్వ్ అయ్యారు. మరి సుమోటోగా స్వీకరించారు ఈ కేసుని. మరి ఎవరిని బాధ్యులుగా చేసే అవకాశం ఉంటుందంటారు? ఎవరి సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటుందంటారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరు ఎవరి కాళ్ళు సేఫ్ అయిపోతారు చాణక్య. ఎవరి మీద ఎవరు తీసుకోరు, లయబిలిటీ అనేది ఎవరు తీసుకోరు, ఎవరి మీదకి రాదు అది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు బీసీసీఐ మాకేం సంబంధం, వీఆర్ ఓన్లీ ఇది అంటది. అల్టిమేట్లీ దిల్ పుష్ ద బాల్ ఇంటూ వీళ్ళ కోర్టులోకి. వీళ్ళు ఐపీఎల్ వాళ్ళు కూడా అదే అంటారు. ఫ్రాంచైజీలు ఏమంటారు, మాకేం సంబంధం, మేము అసలు ప్రైవేట్ అఫైర్ కింద మేము పెట్టుకున్నామంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు బీ దేర్ ఇన్ ద లైమ్ లైట్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ద క్రెడిట్. మా గవర్నమెంట్కి వచ్చిందని గవర్నమెంట్ తీసుకుంటుంది, మేము చేయబట్టి వచ్చిందని ఫ్రాంచైజీ తీసుకుంటాడు, మేము స్పాన్సర్ చేసినాం కాబట్టి కప్ వచ్చిందని వీళ్ళు అంటారు, స్పాన్సరర్స్ అంటారు. సో ఎవరు అంటే అల్టిమేట్లీ అల్టిమేట్లీ ద పీపుల్ చాణక్య. పీపుల్ అంతే, ఎవరు మనకు మనమే కేర్ఫుల్గా ఉండాలి. మన కోసం ఎవరు ఇది చేయరు, ఎవరేం చేయరు. సో ఇప్పుడు వెన్ యూ నో దట్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ క్రౌడ్, మీరు లోపలికి పోయే బదులు మీరు బయటకు పోతే మీ ప్రాణాలు మిగిలిపోయేది కదా. అంటే ఐ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. ఓకే, మీకు ఉండొచ్చు చూడాలని, నీ ప్లేయర్ నీకు చూడాలని ఉండొచ్చు, కానీ నథింగ్ ఈజ్ ప్రెషియస్ దాన్ లైఫ్ కదా చాణక్య. ఇప్పుడు క్రికెట్ నువ్వు బ్రతుకుంటే నువ్వు నీ కొడుకునో కూతురునో ఆడిపోవచ్చు, లేకపోతే నువ్వే ఆడవచ్చు నీకు కెపాసిటీ ఉంటే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు 11 మంది ప్లేయర్స్కి వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? మీరు అన్నారు నేను పోయి చూడాలని, నా ప్లేయర్ని చూడాలని నేను ఎంకరేజ్ చేయాలి, లేకపోతే నేను ఐ వాంట్ టు హ్యావ్ ద ఫీలింగ్ అని మీరు అనుకున్నారు, పోయినారు అక్కడికి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది చెప్పండి? ఒక ట్రాజిక్ స్టాంపిడ్, రైట్? 11 ప్రాణాలు, ఇంకా 47 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏ కండిషన్లో ఉన్నారో తెలియదు. గవర్నమెంట్ ఏమంటుంది, డిసీజ్డ్కి మేము 10 lakhs ఇస్తాము, ఇంజర్డ్కి 2 lakhs ఇస్తాము, విల్ టేక్ కేర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటుంది. కాలో చేయబోతుంది, లేకపోతే ఒక బ్రెయిన్ ఇది అవుతుంది, ఎవరు హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి సామానుకు వారే బాధ్యులు అన్నట్టు, ఎవరి లైఫ్ వాళ్ళే బాధ్యులు కదా. బస్లో రాస్తారు ఎవరి సామానుకు వారే బాధ్యులని. ఇప్పుడు మనం కూడా మన సెల్ఫ్ ప్రికాషన్ మనం తీసుకోకుండా పోవటం మనది కూడా తప్పే చాణక్య. ఏంటంటే వెన్ యూ నో దట్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్రౌడ్, ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ ఇన్ సైడ్, మీరు లోపలికి వెళ్ళి రష్ చేసే బదులు బయటకు వెళ్ళిపోతే అంత రష్ కాకపోయేదేమో కదా. సిచ్యువేషన్ చూసుకొని మీరు కూడా అవాయిడ్ చేసి ఉంటే అంటే ఇంత ప్రాణ నష్టం జరగపోయి ఉండేదేమో. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే సార్, అభిమానం ఉండాలి, కానీ లిమిట్ అనేది ఉండాలి, వెర్రితనం ఉండొద్దు, ఇంత పిచ్చి ఉండొద్దు, ఇంత అవసరం, ఇంత ఫ్యాన్ ఫేర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎవరో ప్లేయర్కి నువ్వు XYZ, అక్కడ ఎవరో క్యాప్టెన్ ఎవరో ఆడినారు, నీకు కప్ వచ్చింది, దట్స్ ఓకే. ఇవాళ వీళ్ళు ఉంటారు, రేపు వేరే వాళ్ళు వస్తారు, కానీ అంత ఫ్యాన్ ఫ్రెంజీ అవసరమా? అక్కడ అంత ఫ్యాన్ ఫేర్ అవసరమా? ఇప్పుడు నీ ప్రాణానికైతే నోబడీ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ యువర్ లైఫ్ కదా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ కోట్లో నుంచి వాళ్ళ కోట్లో నుంచి వాళ్ళు మూవ్ చేస్తారు తప్ప ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా చాణక్య. మరి ఎందుకు ఏమొచ్చింది చెప్పండి? ప్రాణాలు అయితే పోయినాయి కదా అల్టిమేట్గా. అన్టైమ్లీ డెత్స్ కదా, 11 అన్టైమ్లీ డెత్స్. ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది? ఒక పాప లైఫ్ ఎవరు, అంత ప్రీషియస్ లైఫ్ ఎవరు తీసుకొస్తారు చెప్పండి?
ఇప్పుడు ఇక్కడంటే అల్లు అరవింద్ ఒకడే కాబట్టి ఆయన వచ్చినాడు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసినారు, ఆయన జైలుకి పంపించినారు. అల్లు అర్జున్ సరే ఆయన వచ్చేసినాడు, దట్స్ ఓకే, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఇక్కడ ద హోల్ గవర్నమెంట్ అండ్ సిస్టమ్ ఈస్ దేర్. సో ఇక్కడ ఎవరిని మనం అకౌంటబిలిటీ చేస్తాం? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏమంటామంటే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అని అంటాము. కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసినాము, గవర్నమెంట్ హ్యాజన్ టేకెన్ ఎనీ డెసిషన్ అంటారు. లేకపోతే పోలీస్ పర్సనల్ కావాలని అడిగినాము, మమ్మల్ని మాకు ఇవ్వలేదు అని అంటారు. అదే మీరు ఇందాక అన్నట్టు దాన్ని ఒకరి నుంచి ఇంకొకరు బాల్ షిఫ్ట్ అయితే ఉంటుంది, గేమ్ షిఫ్ట్ అయితే ఉంటుంది, అంతే తప్ప నోబడీ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. కమిటీ మీ ఇవి వచ్చినా, లేకపోతే కమిటీ రిపోర్ట్స్ వచ్చినా, లేకపోతే ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చినా కూడా ఏమొస్తుంది, ఏం రాదు. మేము స్టాప్ చేసినాం అంటుంది పోలీస్ కూడా, ఏమంటుంది మేము స్టాప్ చేసినాం అయినా కూడా వచ్చేసినారు అంటారు. అంటే వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ ద క్రౌడ్ అని అంటారు, ఆర్ వీఆర్ అనేబుల్ టు స్టాప్ ద ఇది అని అంటారు. మమ్మల్ని తోసేసినారు, లేకపోతే మా పోలీసు వాళ్ళు కూడా దెబ్బలు తాకినాయి అంటారు. సో అంతే, ఎవరికి వాళ్ళు ట్రై టు సేవ్ దేర్ స్కిన్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద పీపుల్ అల్టిమేట్లీ. కానీ ఫైనల్గా మనం ప్రజలకు ఏం చెప్పాలి అని అంటే అభిమానం ముఖ్యమే, కానీ అంతకంటే ప్రాణం ముఖ్యమని. ప్రాణం ఇంకా ముఖ్యం, దానికన్నా ప్రాణం ముఖ్యము. ఇప్పుడు అంత ఇదే కదా చాణక్య, ఇప్పుడు అంత యంగ్ ఏది అక్కడ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు, సీనియర్ సిటిజన్స్ ఎవరు పోలేదు, లేకపోతే అబౌవ్ 40 కూడా లేరు అనుకుంటే ఎవరు లేరు. కానీ ఇప్పుడు అన్ని ప్రీషియస్ లైఫ్స్ అయితే పోయినాయి కదా చాణక్య. ఇప్పుడు అంత ప్రీషియస్ లైఫ్, ఇప్పుడు ఒక చిన్న పిల్లను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేయాలి, లేకపోతే ఒక 33-year-old బాయ్ రావాలి, లేకపోతే ఒక మ్యాన్ రావాలి అంటే ఎంత కష్టపడితే ఎంత అయితే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ హెడ్ అయి ఉండొచ్చు, చచ్చిపోయి 11 మంది అయితే చనిపోయినారు కదా. ఐ వన్స్ అగైన్ కన్వే మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్, అంతే తప్ప ఇంకా అంటే పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ చాణక్య. ఇలాంటివి ఏదైనా కానీ ఇంకోసారి ఎప్పుడైనా ఉన్నా కానీ పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అంతే. ఇప్పుడు అదే ఒకవేళ అక్కడ బ్యారికేడ్స్ పెట్టి లేకపోతే అక్కడ స్టాప్ చేసి ఉంటే అదే సేమ్ వాట్సాప్ మెసేజ్ త్రూ కానీ అదే సోషల్ మీడియా తోటి కానీ వీళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ఆగిపోయేవాళ్ళు కదా. ఎక్కడెవరక్కడే 3 lakh people గ్యాదర్ అయినారంటే ఎవరికెవరు త్రూ కమ్యూనికేషన్, రైట్? సోషల్ మీడియా త్రూ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకున్నారు, నేను పోతున్నా నువ్వురా నేను వస్తున్నా అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకున్నారు. ఒకవేళ మీరు అక్కడ ఆపి ఉంటే అదే సోషల్ మీడియా త్రూ మళ్ళీ ఈ క్రౌడ్ కూడా ఆగేది కదా. ఇప్పుడు సోషల్ మీడియాని రైట్ కాజ్ కోసం యూజ్ చేసినట్టు కూడా అయ్యేది కదా. ఇప్పుడు సోషల్ మీడియా త్రూ ఇంతమందిని గ్యాదర్ చేసినారు, కానీ అదే సోషల్ మీడియా ఆపేది కూడా ట్రైన్స్ ఆపేసినారు, రావద్దురా నువ్వు అని చెప్పేసి వీడు వాడికి చెప్పేవాడేమో, తను పోయి ఇంకో వాళ్ళకి చెప్పేవాళ్ళేమో. సో అట్లా అది కూడా క్రౌడ్ కూడా ఆగి ఉండేది కదా. సో అది జరగలేదు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్లేమ్డ్, ఇక వన్ సింగిల్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ చాణక్య, థ్యాంక్ యూ వెరీ మచ్.